సినీ నటి తమన్నాను చూడ్డానికి ఎగబడ్డ అభిమానులు. గనూరు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఇంటికి సినీతార తమన్నా. సంక్రాంతి ముగ్గుల పోటీలకు బహుమతులు ప్రదానం చేయడానికి వచ్చిన సినీతార తమన్నా. సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించిన రామచంద్ర యాదవ్. గెలిచిన వారికి బహుమతులు ఇవ్వనున్న యాక్టర్ తమన్నా, సింగర్ సునీత, యాంకర్ సుమ. చాలా మంచి ఊరు, చాలా మంచి మనుషులు, తెలుగు వాళ్ళకి చాలా పెద్ద చోట చూసి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఈరోజు బహుమతులు ఇస్తుంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, వాళ్ళు బహుమతి తీసుకునేటప్పుడు అదంతా చాలా ఎమోషనల్గా అనిపించింది, చాలా సంతోషంగా ఉంది. సడన్ గా మైక్ మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. పొంగలూరు మండలంలో పొంగలూరు మున్సిపాలిటీలో ఇవాళ ఒక యూనిక్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. రామచంద్ర యాదవ్ గారు చాలా బాగా కండక్ట్ చేశారు, అద్భుతంగా కండక్ట్ చేశారు. సంక్రాంతి సంబరాలు తెలుగు వాళ్ళకి అత్యంత ముఖ్యమైన పెద్ద పండుగ సంక్రాంతి అవడం, అందులో ఎప్పుడు గొప్పలు అవి హైదరాబాద్ లో ఉండే మాకు ఆ ఊరే చాలా ఆనందంగా ఉంటుంది. సో ఇవాళ బహుమతులు పొందిన ఆడవాళ్ళందరికీ చాలా మంది సంతోషంతో ఇంటికి వాళ్ళతో చాలా సంతోషంగా అనిపించింది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఇంత బాగా మీరన్నట్టు నెక్స్ట్ సంక్రాంతికి భారీ ఎత్తున నిర్వహించేలాగా మీరు భగవంతుడు ఆ శక్తిని కోరుకుంటున్నాను. అంటే ఏదో కాకుండా ఇంతమందిని అకామిడేట్ చేస్తున్నారు, ఆలోచన కలిగించే విధంగా ఇవ్వడం చాలా గొప్ప విషయం. నేను ఎక్స్పీరియన్స్ భారీ ఎత్తున కూడా అసలు ఇయ్యాలని చాలా భారీ ఎత్తునే ఉంది, కూడా చిన్న విషయం కాదు. మరి తమన్నా గారు అందరికీ నమస్కారం. సుమ గారు, సునీత గారు, నేను ఇక్కడ రామచంద్ర సార్ ఇంత ఒక మంచి కాజ్ కోసం ఆయన చేసిన ఈ ఫుడ్ ఫంక్షన్ నేను నిజంగా చాలా టచ్ అయ్యాను. బికాజ్ ఇండియాలో ఉన్న కల్చర్ ఇంత స్పెషల్గా ఉంటుంది. నేను ఒక్కొక్క ఫెస్టివల్ ఎంత బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేస్తాము. అండ్ బై ద సంక్రాంతి మోస్ట్ ఎక్సైటింగ్, మోస్ట్ ఇంపార్టెంట్, ఫుల్ కంట్రీకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. సిటీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఒక ఫెస్టివిటీ అనేది మేము చూడలేకపోతాము. సో థ్యాంక్ యూ ఇక్కడ పిలిచినందుకు. అందరినీ చూసి ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో చూడడానికి మాకు కూడా ఒక అవకాశం దొరికింది. అండ్ ఇక్కడ గెలిచిన ఒక్కొక్క ఆడవాళ్ళకి చాలా పెద్ద కంగ్రాచులేషన్స్. ఎందుకంటే వాళ్ళు చేసిన ఈ ఒక్కొక్క కాంపిటీషన్కి దే రియలీ పుట్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ పుట్ అ లాట్ ఆఫ్ ఎమోషన్స్. అండ్ ఇది ఒక్క రోజు 2 రోజులు ఉన్న హార్డ్ వర్క్ కాదు ఇది. ఐఎమ్ షూర్ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇంట్లో ఒక్కొక్కసారి వేస్తూ నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు I saw someone 6th standard లో ఉన్న ఒక అమ్మాయి గెలిచింది. I think first prize was won by 6th standard. 6th standard లో చదువుతున్న ఒక అమ్మాయి గెలిచింది. సో ఇలాంటి మన కల్చర్ కి సంబంధించిన ప్రతి
ప్రధాన లైక్ ప్రథాలు ఆయన దాన్ని ఆ సంప్రదాయాన్ని మెయింటైన్ చేసుకుంటూ అలాంటి అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు అండ్ బహుమతులు ఇస్తున్నారంటే వాళ్ళు ఎంకరేజ్ అవుతారు. అండ్ దీన్ని ఆల్వేస్ మన వాళ్ళ లైఫ్ లో మెయింటైన్ చేసుకుంటారు. అండ్ సో మెనీ పీపుల్ లెర్న్ ఫ్రమ్ దెమ్. సో ఇట్స్ వండర్ఫుల్ ఫంక్షన్ అండి. అండ్ థ్యాంక్ యూ నన్ను ఇక్కడ పిలిచినందుకు. అండ్ మై ఫేవరెట్ పీపుల్ వాళ్ళు స్టేజ్ షేర్ చేయడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళని చూసి చాలా హ్యాపీ అయిపోతాను. సో థ్యాంక్ యూ ఆల్. అండ్ ఈ సంవత్సరం ఎంటైర్ ఇయర్ అందరికీ చాలా బాగా గడపాలని కోరుకుంటున్నాను. Okay, so thank you so much. Very happy to have you here. ఇక్కడి నుంచే వాళ్ళు ఫోటో ముద్దుల పోటీలు విజేతలకు బహుమతులు అందించడానికి నా ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ నటి తమన్నా గారికి, ప్రతి తెలుగింటి ఆడపడుచుగా సుమా గారికి, అదేవిధంగా తన తీయటి గొంతులో తెలుగు వాళ్ళనే కాదు భగవంతుని కూడా మెప్పించగలిగే శక్తి ఉన్న గాయకురాలు శ్రీమతి సునీత గారికి, ఇక్కడ విచ్చేసిన పుంగనూరు నియోజకవర్గ నా అక్క చెల్లెలకు ఆడపడుచులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో మంచి వెలుగునివ్వాలని, మీరు చేపట్టే ప్రతి కార్యక్రమము విజయవంతం అవ్వాలని, ముఖ్యంగా సంక్రాంతి అంటేనే రైతుల పండుగ కాబట్టి సకాలంలో వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని, మహిళలందరికీ కూడా సౌభాగ్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంక్రాంతి అంటే రాష్ట్రమంతా కూడా సంక్రాంతి వచ్చిన రోజు మాత్రమే జరుపుకుంటారు. కానీ పుంగనూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది, ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. పుంగనూరు నియోజకవర్గంలో సంక్రాంతి వచ్చినప్పటి నుండి సుమారు 4 రోజుల పాటు గ్రామాల్లో పల్లెల్లో సంక్రాంతి వాతావరణం ఉన్న ఒకే ఒక్క ప్రాంతం
వాళ్ళ ముగ్గురు చాలా బాగా వేయడం వల్ల 100 ఇంచులు సెలెక్ట్ చేసుకొని ఇందులో నుంచి లక్కీ డిప్ ద్వారా మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు మీరు వాళ్ళ ఇంటికి క్యాష్ తో వెళ్ళగలుగుతారు. రెడీగా? ఓకే. సో సమర గారు మున్సిపాలిటీకి సంబంధించి ఎవరికి బహుమతి వస్తుందో చూద్దాం. ఇది మొదటి బహుమతికి సంబంధించి దీనికి 7,000 కదండి. 7 అందులో మున్సిపాలిటీ ఫస్ట్ మొదటి బహుమతి 7 ఇస్తున్నారు. అందులో తుంగనూరు మున్సిపాలిటీ నుంచి ఆర్ వసంత కుమారి. కంగ్రాచులేషన్స్ వసంత కుమారి. వసంత కుమారి తుంగనూరు రూరల్ మండలం. వాళ్ళ ముగ్గురు చాలా బాగా వేయడం వల్ల 100 ఇంచులు సెలెక్ట్ చేసుకొని ఇందులో నుంచి లక్కీ డిప్ ద్వారా మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు మీరు వాళ్ళ ఇంటికి క్యాష్ తో వెళ్ళగలుగుతారు. రెడీగా? ఓకే. సో సమర గారు మున్సిపాలిటీకి సంబంధించి ఎవరికి బహుమతి వస్తుందో చూద్దాం. ఇది మొదటి బహుమతికి సంబంధించి దీనికి 7,000 కదండి. 7 అందులో తుంగనూరు మున్సిపాలిటీ ఫస్ట్ మొదటి బహుమతి 7 ఇస్తున్నారు. అందులో తుంగనూరు మున్సిపాలిటీ నుంచి ఆర్ వసంత కుమారి. కంగ్రాచులేషన్స్ వసంత కుమారి. వసంత కుమారి తుంగనూరు రూరల్ మండలం. సో మీరు అందరూ ముగ్గు వేశారా? వినిపించట్లేదు. వినిపించట్లేదు. నేను అరిస్తే వినపడుతుందా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అది వినపడుతుందా? నేను నిజంగా మన కంట్రీలో ఉన్న ట్రెడిషన్ దాన్ని కాపాడుకొని సెలబ్రేట్ చేసుకుని నన్ను ఒక ఆర్టిస్ట్గా చూపిస్తున్నారు. సో చాలా చాలా థ్యాంక్స్. నేను మేబీ మిమ్మల్ని అందరినీ ఒక రకంగా ఇన్స్పైర్ చేయొచ్చు, బట్ మిమ్మల్ని చూసి నేను కూడా ఇన్స్పైర్ అవుతాను. మా కల్చర్ని, మా ట్రెడిషన్ని ఎలా పోగొట్టకుండా ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలా వచ్చిన వాళ్ళందరికీ ఒక చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.